అల్హమ్దులిల్లా. ఈరోజు పవిత్రమైన జుమ్మా. ఏంటండి జుమ్మా అనగా శుక్రవారం మానవుడికి చాలా గొప్ప రోజు. దైవంసే ప్రసాదించబడినటువంటి రోజులలో శుక్రవారం చాలా గొప్పది, చాలా ఘనమైనది. ఇది తెలుసుకుంటే, జ్ఞానం ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే వాళ్ళ కర్మ. ఇక జుమ్మా ఖుత్బా అరబీలో ఉంది, చదివి వినిపించాను. దాని తెలుగు అర్థం మరొకసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అల్హమ్దులిల్లా, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. ఆ దైవం యొక్క ప్రేమ అనంతమట, అనంతం. మానవుడిపై కురిపించినటువంటి ప్రేమ అనంతం. అసలు ఆ మాట మీకు అర్థం కావాలంటే, తల్లి గర్భంలోకి రాకముందు నుంచి నిన్ను భూమి మీదకి పంపించాలనే డేటు నిర్ణయించి, భూమి మీదకి రావటానికి ముందే తల్లి గర్భంలో అన్ని అవయవాలను అడగకుండా నీకు ఇచ్చి, ప్రతి మానవుడికి అన్ని అవయవాలు అడగకుండా నీకు ఇచ్చి, ఆ యొక్క భూమి మీదకి పుట్టుక ద్వారా తీసుకొచ్చి, జ్ఞానం ఇచ్చి, భూమి మీద ఏం కావాలో అవన్నీ ఇచ్చి, అడగకుండానే తల్లి గర్భంలో నీకు అవయవాలన్నీ ఇచ్చాడు. లోపల అవయవాలు, బయట అవయవాలు. అడగకుండానే భూమి మీదకి తీసుకొచ్చాడు. అడగకుండానే భూమి మీద నీకు కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. నీకు ఆకలి అవుతుంది, ఆహారం ఆయనే ప్రసాదిస్తాడు. నీకు దాహం అవుతుంది, ఆయనే నీళ్లు ప్రసాదిస్తాడు. నీకు చూపు అవసరం, చూపు ఆయనే ప్రసాదించాడు. ఆ చూపు చుట్టానికి వెలుగు అవసరం, ఆ వెలుగును కూడా ఆయనే ప్రసాదించాడు. అర్థమవుతుందా? అలాగా సకలం మానవుడి కోసమే ఈ సృష్టించబడ్డది, మానవుడికి వశం చేయబడ్డది. మానవుడు ఇది తెలుసుకొని ఇలాంటి సృష్టిని సృష్టించి, సృష్టిలో భిన్నమైన మానవుడిగా నన్ను సృష్టించి, ఇంత పెద్ద సృష్టిని నాకు వశం చేసిన దైవానికి మాత్రమే వశం కావాలి. దానినే భక్తి అంటారు. దానినే ఉర్దూలో చెప్తే నమాజ్ అంటారు. అర్థమవుతుందా? అరబీలో చెప్తే సలా అంటారు. తెలుగులో చెప్తే ఆరాధన అంటారు. అల్హమ్దులిల్లా, స్తోత్రం, పొగట్ట, ఆరాధన, ప్రశంస ఒక్క దైవానికి మాత్రమే శోభిస్తాయి. ఇంకెవరికి మీరు భక్తి చేద్దామన్నా అది దారి తప్పిపోయిన భక్తి అవుతుంది. మీ యొక్క భక్తి బూడిదలో పోసిన పన్నీర్, దానికి పుణ్యం రాదు. వస్తుందని మీరు అనుకుంటారు, అంతే. ఏ గ్రంథాధారం లేదు మీరు చేసిన భక్తికి పుణ్యం వస్తుందని. భగవంతుడికి చేసినప్పుడు మాత్రమే భగవంతుడు, ఆ ఏకైకుడు, ఆ ఒకే ఒక్కడు మాత్రమే మీ భక్తికి పుణ్యాలని ప్రసాదించేవాడు. ఇది తెలుసుకున్న వాళ్ళు జ్ఞాని. దైవం చెప్తున్నాడు సూర్య అర్-రహమాన్లో 55వ సూరాలో, పరమ కృపాశీలుడైనటువంటి దైవం ఈ ఖురాన్ని బోధించాడు. ఆయనే మానవుడిని సృష్టించి అతనికి మాట్లాడటం నేర్పాడు. మానవుడు మాట్లాడుతున్నాడంటే సాయిబులు ఒక్కరు మాట్లాడలేదండి. సాయిబులు మాట్లాడుతున్నారు, హిందువులు మాట్లాడుతున్నారు, క్రైస్తవులు మాట్లాడుతున్నారు, భారతీయులు మాట్లాడుతున్నారు, విదేశీయులు మాట్లాడుతున్నారు. నీకు మాట్లాడే వరాన్ని ప్రసాదించిన వాడు భగవంతుడు. నువ్వు మాట్లాడటం మొదలుపెట్టడానికి ముందు, మాట్లాడటం అయిపోయిన తర్వాత ఆ నోటిని వాడుకున్నందుకు దైవానికి కృతజ్ఞత చెప్పాలి. ఇది విధేయత అంటే, ఇది ఆరాధన అంటే. ఆరాధన అంటే 5 సార్లు నమాజ్ చేయటం, రుకు చేయటం, సజ్దా చేయటం, అది కూడా నమాజే, అది కూడా ఆరాధనే. దానికంటే ముందు నీ వ్యక్తిత్వం, నీ అనకువ, నీ కృతజ్ఞత, నీకు ఈ యొక్క అనుగ్రహాలు ఎవరు ప్రసాదించారో తెలుసుకొని ఆయన్ని స్మరించటం కూడా ఆరాధనే. ఆ నోటిని ఇష్టం వచ్చినట్టు వాడేవనుకో నువ్వు దుర్మార్గుడివి. నోరు నీది కాదు. అందుకే వేల మందికి నోరిచ్చి ఒక మగవాడిని మీ మధ్య తిప్పుతూ ఉంటాడు. అతనికి నోరేవని వాడే నాకు నోరిచ్చాడని. అప్పుడన్నా నీకు దేవుడు అక్కడని గుర్తుకు రావాలి. అప్పుడన్నా మానవులందరికీ మాట్లాడే అనుగ్రహాన్ని ప్రసాదించింది ఒక్కడే అని నీకు గుర్తుకు రావాలని నీ ఎదురుగా ఒక మగవాడిని తిప్పుతూ ఉంటాడు. అర్థమవుతుందా? సూర్యుడిని, చంద్రుడిని ఒక నియమానికి కట్టుబడి ఉండేలా చేశాడు. నక్షత్రాలు, వృక్షాలు అన్నీ సాష్టాంగపడుతూ ఉన్నాయి. ఆయన ఆకాశాన్ని పైకి లేపాడు, త్రాసుని నెలకొల్పాడు. కనుక మీరు సమతూకాన్ని భంగపరచకండి. అన్నీ బ్యాలెన్స్ చేశాడు ఆయన. అర్థమవుతుందా? ఎండ ఎంత ఉండాలి, గాలి ఎంత ఉండాలి, వర్షాకాలం ఎంత ఉండాలి, శీతాకాలం ఎంత ఉండాలి, పగలు ఎంత ఉండాలి, రాత్రి ఎంత ఉండాలి, రేత్రి చలి ఎంత ఉండాలి, అదే నీ ఆకలి ఎంత ఉండాలి, నువ్వు ఎంత తినాలి, నువ్వు హైట్ ఎంత ఉండాలి, నీ గొంతు బేస్ ఎంత ఉండాలి, నీ కంటి చూపు ఎంత బ్యాలెన్స్ ఉండాలి, నీ చెవు వెనుకడి ఎంతవరకు వినాలి,
ఒకటి కాదు, సూర్యచంద్రులతో సహా, పగలు రాత్రులతో సహా, పంచభూతాలతో సహా అన్నీ ఆ ఒకే ఒక్క దైవం బ్యాలెన్స్ చేశాడు మానవుడి కోసం. మానవుడికి జ్ఞానం ఇచ్చి, మానవుడా నువ్వు కూడా బ్యాలెన్స్ చేసుకో, అన్ని విషయాల్లో మధ్యస్థంగా ఉండు, మితిమేర మాకు, అర్థమవుతుందా, హద్దులు మీరి ప్రవర్తించు మాకు, నువ్వు కొండలెత్తుకి ఎదగను లేవు, ఆకాశాన్ని చేల్చును లేవు, అనకోగా ఉండు, ప్రజలతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడు, ప్రజలతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు, నేను ఒకడున్నాననే భయం నీలో ఉండాలి. అలాంటి వాళ్ళే జ్ఞానులు. అర్థమవుతుందా? ఏమంటున్నారు? సమతూకాన్ని భంగపరచకండి, న్యాయంగా ఖచ్చితంగా తోచండి, తూకంలో తక్కువ చేయకండి. ఆయన భూమిని సకల సృష్టి రాశులకై సృజించాడు. ఇవాళ ఎలా ఉందంటే సకల సృష్టి రాశులకే సృజించాడు ఆయన. అన్ని రకాల జంతువులు ఉన్నాయి, అన్ని రకాల జంతువులు మానవులకు వశం చేయబడ్డాయి. కానీ జంతువులన్నీ కలిసే ఉంటున్నాయి, ఏ జాతి జంతువులు ఆ జాతి జంతువులు కలిసే ఉంటున్నాయి. కానీ మానవులు మాత్రం నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, నువ్వు హిందువు, నేను ముస్లిం, నువ్వు క్రైస్తవుడివి, ఇలాగ గొడవలు పెట్టుకుంటూ ఉన్నాం. గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయి భగవంతుడు ఒక్కడే, మానవులందరూ సమానమే, మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి జాతులుగా తెగలుగా విభజించబడ్డారు. కానీ మానవ జాతి అంతా ఒకటే. మానవ జాతికి భగవంతుడు అనేవాడు ఒకే ఒక్కడు. వాళ్ళు ఇండియాలో ఉన్నా, జపాన్లో ఉన్నా, జర్మనీలో ఉన్నా, చైనాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా మానవ రూపం అంతా 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక నోరు, ఆ మాట్లాడటం, ఆకలి కావటం, ఇదంతా కూడా సిస్టమ్ అంతా కూడా ట్రూత్, యూనివర్సల్, ప్రపంచవ్యాప్తంగా మానవులకి ఒకటే ఇది ఉంది. దాన్ని ప్రసాదించిన వాడు దైవం. అర్థమవుతుందా? ఒకటే ఫార్ములా ఉంది. మానవుడు అనేవాడు 2 కాళ్ళతోనే నడుస్తాడు, 2 కాళ్ళు ప్రసాదించిన వాడే భగవంతుడు. మానవుడు అనేవాడికి 2 చేతులే ఉంటాయి, 2 కాళ్ళు ప్రసాదించిన వాడు భగవంతుడు. భూమి మీద ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా. కానీ మన గోల ఏంది? నీ దేవుడు వేరు, నా దేవుడు, దేవుడు ఎవరో తెలియనోడు పెట్టుకుంటాడు ఇలాంటి గోల, అజ్ఞాని పెట్టుకుంటాడు. లేదా రాజకీయ కోణంలో చూసి గొడవలు పెట్టడానికి అలాంటి వాళ్ళు ఇలాంటి గొడవలు పెడుతూ ఉంటారు. లేకుంటే విద్వేషాలు రెచ్చగొట్టడానికి పెడుతూ ఉంటారు. లేకుంటే నాదే గొప్పని ప్రదర్శించడానికి చెప్పేవాళ్ళు ఇలాంటి మాటలు చెప్తుంటారు. నీది వేరు, నాది వేరు కాదు, నువ్వు వేరు, నేను వేరు కాదు, అందరం కూడా ఆదమవ్వ సంతానమే, అందరం కూడా ఆదమవ్వ. హైందవ పురాణాలు, హైందవ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు చెప్తున్నాయి ఈ హిందువులంతా అవ్వ ఆదాం సంతానం. ఆదమో నామ పురుష పత్ని హవావత్తి తదహ అంటాడు భవిష్య పురాణంలో. అదే ఖురాన్లో ఈ ముస్లింలంతా, మానవులంతా అవ్వాదాం సంతానం అంటాడు. అదే బైబిల్లో కూడా అవ్వాదాం సంతానం. మనమంతా ఇన్ని లక్షల సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మనం ఒక కుటుంబంలో పుట్టిన 4 అన్నదమ్ములు ఎలాగైతే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వేరైపోయి ఎవరి కుటుంబం వాళ్ళు వేరువేరుగా ఉండి వాళ్ళ పిల్లలు వాళ్ళు అట్లా ఎట్లయితే వేరైపోయారో ఇన్ని లక్షల సంవత్సరాలకి మనం అందరం వేరైపోయాం. కానీ అందరం అన్నదమ్ములమే. అందుకే అందరి ఒంట్లో ప్రవహించే రక్తం ఒకటే. హిందువులకి రక్తం అవసరమైతే ముస్లింలలో దొరుకుతుంది, ముస్లింలకి రక్తం అవసరమైతే హిందువుల్లో దొరుకుతుంది, ఈ హిందువులకి ముస్లింలకి రక్తం అవసరమైతే క్రైస్తవుల్లో దొరుకుతుంది, క్రైస్తవులకి రక్తం అవసరమైతే హిందూ ముస్లింలో దొరుకుతుంది, భారతీయులకి రక్తం అవసరమైతే విదేశాల్లో దొరుకుతుంది, విదేశీయులకి రక్తం అవసరమైతే మన భారతదేశంలో దొరుకుతుంది. రక్త సంబంధం, శరీర బంధం భౌతికంగా ఒకటే ఉంది. 2 కళ్ళు, 2 చేతులు, ఒక నోరు, ఇట్లా మొత్తం, అవునా కదా? రక్త సంబంధం అనటానికి శారీరక సంబంధం ఒకలా ఉంది. అర్థమవుతుందా? మిమ్మల్ని ఒకరినొకరు పరిచయం గుర్తుపట్టడానికే ఫేస్లు వేరువేరు చేశాడు, కానీ పూర్తి స్ట్రక్చర్ మారవలే. హిందువులంటే 4 చేతులు, సాయిబులంటే 2 చేతులు, క్రైస్తవులంటే 3 చేతులు, వాళ్ళు త్రియేక సిద్ధాంతం కాబట్టి వాళ్ళు 3 చేతులు అలా పెట్టాడా? అలా లేదు. ఎవరి దేవుడు వాళ్ళకనేది ఉత్త అబద్ధం. అలాంటి మాటలు చెప్పేవాళ్ళు పచ్చి అబద్ధం చెప్తున్నారు. ఇది మీకు అర్థం కాకపోతే మీరు కూడా అజ్ఞానులే. దైవం అంటున్నాడు, ఆయన మానవుల్ని సకల సృష్టి రాశులకై భూమిని సృజించాడు, అందులో అన్ని రకాల రుచికరమైన పనులు పెట్టాడు. మానవులందరికీ ఆహారం కోసం రుచికరమైన పనులు పెట్టాడు. ఖర్జూర వృక్షాలు ఉన్నాయి, వాటి పండ్లు పొరల్లో చుట్టబడి ఉన్నాయి. అర్థమైందా? రకరకాల ధాన్యాలు కూడా ఉన్నాయి, వాటిలో పొట్టు కూడా ఉంది, గింజలు కూడా ఉంటాయి. కనుక మానవులారా, జిన్నాతులారా, మీరు మీ దైవం యొక్క ఏ అనుగ్రహాలను మీరు తిరస్కరిస్తారు? 3 పూటల తినడానికి ఆకలయ్యేలా ఆయనే పెట్టాడు. 3 పూటల తినడానికి అవసరమైనటువంటి పండ్లు, కూరగాయలు అన్నీ కూడా, గింజలు, అర్థమవుతుందా, అన్నీ ఆయనే ఇస్తున్నాడు. ఇది మీరు కాదని లేస్తారా? లేదు 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 లేదు, మా హిందువుల దేవుడు మాకు వేరే, మీరు తినే తిండి మేము తినమని అనటానికి వీలుందా? అందరం అన్నమే తినాలి, అందరం అన్నమే తినాలి. సాయిబుల దేవుడు సాయిబులకి అన్నం ఇచ్చిండు, హిందువుల దేవుడు హిందువులకి 3 పూట్ల బిర్యానీ ఇచ్చిండు. ఆ బిర్యానీ సాయిబులు తింటే అరగదు, సాయిబులు అన్నం హిందువులు తింటే అరగదు. ఇలా ఉందా? ఆలోచించాలండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నిజం ఉంది అనేటటువంటిది ఆలోచించకుండా అజ్ఞానంతో మనం గొడవలు పెట్టుకోవటం, అది మానవ జాతికి, మన భారతదేశానికే
పెద్ద అభివృద్ధి ఆటంకం. అర్థమవుతుందా? అందరం కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఎవరి సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళయే. దేవుడు చెప్తున్నాడు, నమ్మితే జ్ఞానంతో పరిశీలించి నమ్ము, నమ్మకపోతే నీ ఇష్టం. నమ్మకున్నా నీకు అందరం కలిసి ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. నీ సిద్ధాంతాలు నీవి, నీ కల్చర్ నీది, నేను ఎలానే నడుస్తానంటే ఎవరు ఇక్కడ బలవంతం చేయరు, ఎవరు ఇక్కడ నిర్బంధం చేయరు. ధర్మ విషయంలో బలవంతం లేదు, నిర్బంధం లేదని చెప్పి దైవమే గ్రంథంలో తెలియజేశాడు. ఇక్కడ ఏంది మరి, ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే జ్ఞానం అజ్ఞానం వేరు చేయబడింది. ఎవరు దేవుడు కాదు, ఎవరు దేవుడు వేరు చేయబడింది. ఎవరు మానవ జీవితంలో సఫలం పొందుతారు, ఎవరు మానవ జీవితంలో సఫలం పొందరో వేరు చేసి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఎవరు దైవానికి భయపడతారో వాళ్ళు జ్ఞానులు, వారు మానవ జాతికి ఆదర్శంగా ఉంటారు. ఎవరైతే దైవానికి భయపడరో వారు ఆదర్శం కాదు. అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లోనైనా క్రూరంగా రాక్షస స్వభావం కలిగి ఉండి వారు నష్టం చేసుకొని మానవ జాతికి పెద్ద నష్టం చేసే ప్రమాదం ఉంది. దైవానికి భయపడేవాడు మాత్రమే బుద్ధిమంతుడు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఆయన మానవుణ్ణి పెంకు వంటి ఎండిన మురుగుడు మట్టితో సృష్టించాడు, జిన్నాతులను అగ్ని జ్వాలల నుంచి పుట్టించాడు. కనుక మానవులారా, జిన్నాతులారా, మీరు మీ దైవం యొక్క ఏ శక్తి సామర్థ్యాలని, ఏ విచిత్ర కార్యాలని మీరు తిరస్కరిస్తారు? మానవుణ్ణి కళ్ళ ముందే పుట్టించాడు, కళ్ళ ముందే పెంచి పెద్ద చేస్తున్నాడు. కళ్ళ ముందే 18-20 సంవత్సరాలు వచ్చినాయి, ఇంత 6 ప్యాక్ వచ్చింది, ఇంత కండలు వచ్చినాయి, నా బలం చూసినా అని మీదకపోతున్నాడు. బాబు, నీ బలం 22 సంవత్సరాలు 23 సంవత్సరాలకి ఇలా ఉన్నావు, నువ్వు 20 సంవత్సరాల ముందు ఎంత ఉన్నావు? బలహీనంగా ఉన్నావు. నీ బలహీనంగా ఉంచింది నిన్ను ఆయనే, బలవంతుడిగా చేసేది నిన్ను ఆయనే. నీ బలంతో ఏం చేస్తావని నీ పరీక్ష పెట్టాడు. జనాల మీదకి పోతావా, దౌర్జన్యం చేస్తావా? నీ బలంతో అర్థమవుతుందా? నువ్వు నీ యొక్క సంపాదన, నీ భార్య పిల్లలతోని నీ సంపాదన, ఇవన్నీ కూడా ఆ బలంతో, ఆ బలం ఉపయోగించుకొని అన్నీ కూడా సమకూర్చుకొని డెవలప్ అవుతావా అనేది నీకు పరీక్ష. బలం ఇచ్చినవాడు భగవంతుడని తెలుసుకుంటావా లేదనేది నీకు ఇక్కడ పరీక్ష. అక్కడ బలం ఇచ్చిన వాడిని భగవంతుడిగా నువ్వు గుర్తించకపోతే నువ్వు అజ్ఞానివి. ఆ బలాన్ని మళ్ళీ తీసేస్తాడు. నీకు 45-50 సంవత్సరాలు వచ్చినాయి, 60 వచ్చినాయి, తడిసిన పేడతట్టు లేవదు, అన్ని మోకాలు నొప్పులు అంటావు, కూర్చుంటే లేవలేవు, లేతే కూర్చోలేవు, డాబా ఎక్కమంటే నా వల్ల కాదంటావు, అన్ని నొప్పులు అంటావు. అర్థమవుతుందా? డాబా ఎక్కమంటే అన్ని నొప్పులు అంటావు. తడిసిన పెండతట్ట లేవదు, బలహీనుడిగా మళ్ళీ నిన్ను చేయబోతున్నాడు. ఇదంతా మాయ, ఇదంతా భ్రమ. నా బలం అనుకోవటం నీ అజ్ఞానం, నా ధనం అనుకోవటం నీ అజ్ఞానం, నా తెలివి అనుకోవటం నీ అజ్ఞానం. తెలివిని ప్రసాదించింది కూడా ఆయనే. ఆ తెలివితో నువ్వు కొంపలారుస్తావా? ఆ తెలివితో మంచి 4 మాటలు నేర్చుకుని జనాలకి 4 మాటలు నేర్పుతావా అనేది నీకు పరీక్ష. అర్థమవుతుందా? 2 తూర్పులకి 2 పడమర దిక్కులకి ఆయనే యజమాని. ఇది నేను కొత్తలో చదివినప్పుడు నాకు అర్థం కాలే. 2 తూర్పులేంది, 2 పడమరలేంది, ఏం అర్థం కాలే నాకని నేను అనుకున్నాను. కానీ దైవ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట కూడా సత్యం. దైవ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట సత్యం. ఇప్పుడు మనకేంటండి, పగలు సూర్యుడు ఎటు ఉదయించాడు? తూర్పున ఉదయించాడు. మరి ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఏంటి? రాత్రి, అవునా కదా? వాళ్ళకి సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? తూర్పునే. అంటే వాళ్ళకి ఉదయిస్తుంటాడు, మనకి అస్తమిస్తుంటాడు. వాళ్ళకి తూర్పున ఉదయించాడు, మనకి తూర్పున ఉదయించాడు. వాళ్ళకి అస్తమిస్తున్నాడు, మనకి ఉదయిస్తున్నాడు. అర్థమవుతుందా? మనకి ఉదయించే సమయానికి వాళ్ళకి పడమర, మనకి తూర్పు. మనకి అస్తమించే టయానికి మనకి పడమర, వాళ్ళకి తూర్పు. 2 తూర్పులు వచ్చినాయా? అమెరికా వాళ్ళ తూర్పు పడమరలు వేరు, భారతదేశానికి తూర్పు పడమరలు వేరు. అర్థమైందా? 2 తూర్పులు 2 పడమరలు. మహాశక్తిమంతుడైనటువంటి దైవం ప్రపంచాన్ని తిరిగి చూసే అంత శక్తి లేనప్పుడే 1500 సంవత్సరాల క్రితమే అమెరికా ఎక్కడుందో కనుక్కోక తలకే ఈ యొక్క తూర్పు పడమరల గురించి 2 తూర్పులు 2 పడమరలు అని చెప్పి దివ్య గ్రంథంలో, దైవ గ్రంథంలో దైవం వివరించడం జరిగింది. ఇక 2 సముద్రాలు ఒకదానికొకటి కలిసిపోయేటందుకు ఆయన వాటిని వదిలిపెట్టాడు. అయినా వాటి మధ్య ఒక తెర అడ్డంగా ఉంటుంది, అవి దాన్ని అతిక్రమించవు. జిన్నాతులారా, మానవులారా, మీ దైవం యొక్క ఏ శక్తియుక్తుల్ని, ఏ మహిమల్ని మీరు తిరస్కరిస్తారు? సముద్రం కాడి నిలబడినప్పుడు భగవంతుడు గుర్తుకు రావాలి. అర్థమవుతుందా? 7 సముద్రాలు 7 మహాసముద్రాలు ఉన్నాయంటాడు. ఆ 7 మహాసముద్రాల్లో ఉన్న నీళ్ళు ఆవిరైతేనే మేఘంగా మారుతుంది. భూమి మీద ఉన్న ఆవిరి 7 సముద్రాల్లో ఉన్న నీళ్లు ఆవిరిగా మారితేనే మేఘంగా మారుతుంది. ఆవిరైతేనే, ఆ మేఘంగా మారితేనే వర్షం వస్తుంది. వర్షం వస్తేనే మన మానవులందరికీ మానవులందరికీ భోజనం, మానవులందరికీ ఆకలి తీరేటటువంటి ఆహారం. లేకుంటే ఆహారం లేదు, లేకుంటే భోజనం లేదు. మహా అద్భుతంగా సృష్టిని సృష్టించినవాడు, సృష్టి చక్రాన్ని నడిపించేవాడు, ప్రతిదాన్ని అత్యద్భుతంగా మహామేధాశక్తితోని, మానవులు ఎవ్వరూ తయారు చేయలేనటువంటి శక్తితోని ఆ దైవం ఈ భూమి ఆకాశాలని, ఈ కాలచక్రాన్ని సృష్టించాడు. ఇది అర్థం కాకపోతే, ఇది అర్థం కావడానికి ఏమో డిగ్రీలు, ఎంఎస్సి, బీఈడి పట్టాలు, ఏమి బీటెక్లు ఏం చేయక్కర్లేదు, ఎంటెక్లు బీటెక్లు ఏం చేయక్కర్లేదు.
కొద్దిగా బుర్ర పెడితే సముద్రాల్లో ఉన్న నీళ్ళు ఆవిరిగా మారి మేఘంగా మారుతుంది. ఆ మేఘమే వర్షంగా వస్తుంది. ఆ వర్షమే నీకు ఆహారం మొక్కగా మారి మొక్కల నుంచి ఆహారం నీకు గింజల రూపంలో పండ్ల రూపంలో మనకు ఆహారంగా అందుతుంది. ఎవరి సొమ్ము అయితే తింటున్నామో, ఎవరిచ్చిన ఆహారం అయితే తింటున్నామో ఆయన్ని కించపరిచే పనులు చేయకూడదు. దాన్నే దైవ వ్యతిరేక పనులు చేయటం అంటారు. 3 పూట్ల ఆయన ఆహారం పెట్టాడు, 3 పూట్ల ఆకలి పెట్టాడు, 3 పూట్ల తిని ఆయనకి వ్యతిరేకంగా ఇంకా వేరే వాళ్ళకి దైవత్వం ప్రసాదించి ఆ దైవత్వం పేరుతో, భక్తి పేరుతో మరి దైవాన్ని కించపరచటమే మహాపాపం. పాపాలన్నింటిలోకెల్లా పెద్ద పాపం ఏదైనా ఉంది అంటే నీకు కళ్ళు ఇచ్చిన వాడిని, నీకు ఆహారం పెట్టిన వాడిని, నీకు కాళ్ళు ఇచ్చిన వాడిని, నీకు చేతులు ఇచ్చిన వాడిని, నీకు భార్య బంధం పెట్టిన వాడిని, భార్య ద్వారా భర్త ద్వారా పిల్లల బంధం పెట్టిన వాడిని, భూలోకంలో నీకు మరణం ప్రసాదించేవాడిని, ఒక అనుగ్రహం కాదు, 2 అనుగ్రహాలు కాదు, లెక్కలేని అనుగ్రహాలు ప్రసాదించిన మహాశక్తిమంతుడి యొక్క దైవత్వాన్ని వేరే వాళ్ళకి ఉంది అని అనుకోవటం అతి పెద్ద పాపం. దాన్నే షిర్క్ అంటారు, దాన్నే బహుదైవారాధన అంటారు. అది మానవుడా నీకొక హక్కుని ప్రసాదించాడు భార్యాభర్తల బంధం ద్వారా. బ్రతికున్నంత వరకు నీ భార్యాభర్తల బంధంలో భార్య తన భర్త హక్కుని వేరే వాళ్ళకి ఇవ్వటానికి సుతారము ఏ భర్త ఒప్పుకోడు. దాన్ని రోషం అంటారు. ఇలాంటి బంధం ఏ పక్షికి లేదు, ఏ జీవికి లేదు, ఏ జంతువులకి లేదు, ఒక్క మానవుడికి తప్ప. ఈ వరాన్ని ఎందుకు ప్రసాదించాడంటే యజమాని నేను నీ భర్తని అనే ఎలాగైతే భార్యతో అంటున్నావో నీ భార్యాభర్తల బంధాన్ని సృష్టించిన మీకు నేను యజమానిని ఒకే ఒక్కడిని అని చెప్పి దైవం గుర్తుంచుకోవటానికే ఆయన నిరంతరం భార్యాభర్తల బంధం పెట్టి నిరంతరం సంసార బంధంలో ఆ 2 శరీరాలని కలుపుతూ ఉన్నాడు. ఆ 2 శరీరాలని కలుపుతూ ఉన్నాడు. కలవటానికి ముందు దైవానికి కృతజ్ఞత చెప్పాలట. తెలుసా ఈ విషయం మీకు? ఆ భార్యాభర్తలు సంసార బంధంలో కలవటానికి ముందు దైవానికి కృతజ్ఞతలు చెప్పాలి, కలిసిన తర్వాత కూడా దైవానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక్క వరం కాదు, 2 వరాలు కాదు, లెక్కలేనన్ని వరాలు ప్రసాదించిన దైవాన్ని కాదని ఇంకెవరికి దైవత్వం ప్రసాదిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా అంటున్నాడు ఆయన, సముద్రంలో కొండల వలె నిలబడి ఉన్న ఎత్తైన ఈ ఓడలు ఆయనవే కనుక మానవులారా, జున్నతులారా, మానవులు మీరు మీ దైవం యొక్క ఏ ఉపకారాలను మీరు తిరస్కరించగలరు? దైవం చెప్తున్నాడు 26 నుంచి 30 వచనాల్లో, ఈ పొడిమిపై ఉన్న ప్రతి వస్తువు నాశనమైపోయేదే. ప్రతిదానికి నశింపుంది. మానవులకి నశింపుంది, భూమి ఆకాశాలకి నశింపుంది, దైవానికి నశింపు లేదు. దైవం నశించడు, దైవం మరణించడు. మరణించిన వాళ్ళకి దైవత్వం మీరు ఆపాదిస్తున్నారంటే దేవుడెవరో మీకు అర్థం కాలే. అర్థమైనా మీరు అర్థమయ్యేలా చెప్పినా మీరు ఇంకా దైవత్వాన్ని వారికి ఆపాదిస్తున్నారంటే మీరు అజ్ఞాన కోవకి చెందినవారు, కసువు లాంటి వారు అని చెప్పి దైవం అంటున్నాడు. ఆ కసువు లాంటి వాళ్ళు, ఎందుకంటే దైవం తిండి తిని, దైవం నీళ్లు తాగి, దైవం ఇచ్చిన అన్ని వరాలను అనుభవిస్తూ దైవానికి వ్యతిరేకంగా నడిచే వాళ్ళని ఒకరోజు తీరిక చేసుకొని ఈ కసువు అంతా ఊడిచి, మీరు పొద్దున్నే లేచి కసువు ఊడిచి ఎలాగైతే పెండ దెబ్బలో వస్తారో ఈ కసువు అంతా ఊడిచి నరకంలో వస్తా అంటున్నాడు. నేనేం పని బాట లేకుండా సృష్టించలేదు. తిండి తిని నాకే వ్యతిరేకంగా నడవడానికి మిమ్మల్ని సృష్టించలేదు. నా నీళ్లు తాగి నాకే వ్యతిరేకంగా నడవడానికి మిమ్మల్ని సృష్టించలేదు. మీకు జ్ఞానం ఇచ్చాను, బాధ్యత ఇచ్చాను, హక్కులు ఇచ్చాను, బంధాలు ఇచ్చాను. కొన్ని ఆ హక్కుల్ని, బాధ్యతల్ని, బంధాలని నిర్వర్తించడమే మానవ జీవిత పరమార్థం. దైవంతో ఎలాంటి హక్కులు ఉన్నాయి, దైవంతో ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, దైవంతో ఎలాంటి బంధం ఉంది, భార్యతో ఎలాంటి బంధం ఉంది, భార్యతో ఏ హక్కు ఉంది, పిల్లలతో ఏ బాధ్యత ఉంది, పిల్లలతో ఏ హక్కు ఉంది, ఇరుగు పొరుగు వారితో ఏ బంధం ఉంది, ఏ బాధ్యత ఉంది, అవన్నీ కూడా నిర్వర్తించాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా కాదు జీవితం. మానవ జీవితం ఆశామాషి కాదు. కాబట్టి ఎవరు ఎలా ఉన్నా అందరం మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు, అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇచ్చి పంపించాడు. ఆ దైవం అంటున్నాడు, భూమి మీద ఉన్న ప్రతి వస్తువు నాశనం అయిపోయేదే, మహోన్నతుడు మహోపకారైన నీ దైవం మాత్రమే మిగిలి ఉండేవాడు. ఇదే ఆయత ఎక్కడుందయా అంటే 8వ అధ్యాయం భగవద్గీతలో 20వ శ్లోకంలో ఉంది. పరస్మాంతు భావంతో వ్యక్తో వ్యసనాతన ఆ సర్వేసు భూతేసు నశేసి నా వినశ్యతి అంటాడు. సమస్త ప్రాణికోట్లు నశించిన నా దేవదేవుడు నశించకే ఉన్నాడు. సేమ్ వర్డ్ 55వ అధ్యాయం 26వ వచనం దివ్య ఖురాన్లో సేమ్ వర్డ్, సేమ్ మీనింగ్ వచ్చే విధంగా ఉంది. మీరు మీ దైవం యొక్క ఏ ప్రజ్ఞా పాఠవాలని, ఏ ఘనకార్యాలని తిరస్కరించగలరు? భూమి మీద ఆకాశాల్లోనూ ఉన్న సమస్తము అవసరాలు తీరే నిమిత్తం ఆయననే అర్థిస్తున్నాయి. ప్రతి క్షణం ఆయన ఒక వినూత్నమైన వైభవంతో వెలుగుతూ ఉంటాడు. కనుక మానవులారా, జిన్నతులారా, మీరు మీ దైవం యొక్క ఏ ప్రశంసనీయ లక్షణాలని తిరస్కరిస్తారు? భూమికి భారమైన వారులారా,
ఆయన అంటున్నాడు, త్వరలోనే మేము తీరిక చేసుకొని మీ లెక్క తీసుకుంటాము. కాబట్టి మానవ జీవితం గొప్ప జీవితం. దైవ సన్నిధిలో మనం హాజరు కావాల్సి ఉంది. మీరు నమ్మినా నమ్మకున్నా తల్లి గర్భంలో పిండం తయారైతే ప్రాణం దైవ సన్నిధి నుంచే వచ్చింది. దైవం దూతలకి ఇచ్చి పంపిస్తేనే ఆత్మ ప్రాణం దైవదూతలకి ఇచ్చి పంపిస్తేనే తల్లి గర్భంలోకి వచ్చింది. మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ దైవ సమక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుందా, ఈ యొక్క శరీరాన్ని మళ్ళీ భూగర్భంలో కలుపుతాం. మనం ప్రాణం పోయింది, ఊపిరి పోయింది అని చెప్పి అందరినీ పిలుస్తాం, బంధువులందరినీ ఫోన్లు చేసి పిలుస్తాం. అయిపోయింది, చనిపోయిండు, మార్నింగ్ చనిపోయిండు, రాత్రి చనిపోయిండు, ఇందాకే చనిపోయిండు, తొందరగా మీరందరూ వస్తే మరి కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలు కంప్లీట్ చేద్దామని. అందరూ వచ్చారు, ఇంకెవరైనా వచ్చారా, ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా అడుగుతారు. అక్కడ ఏమైందా, బాడీ అంతే ఉంది, అదే కళ్ళు ఉన్నాయి కానీ మూసుకొని ఉన్నాయి, అదే మనిషి ఉన్నాడు కానీ నిలబడలేడు, పడుకొని ఉన్నాడు, అదే మనిషి ఉన్నాడు, అదే బట్టలు ఉన్నాయి, అర్థమవుతుంది, అదే చేతులు ఉన్నాయి, లేచే పరిస్థితి లేదు, అదే కాళ్ళు ఉన్నాయి, నడిచే పరిస్థితి లేదు. అలాగా ఏలబడిపోయాడు, అలాగా కూలబడిపోయాడు. ఏం లేదయా లోపల, ఏం లేదయా లోపల, ప్రాణం లేదు. ప్రాణం ఏడికి పోయింది మరి, అప్పటిదాకా ఉంది కదా, ప్రాణం ఏడికి పోయింది, అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది, అది పరలోకం నుంచి దైవ సన్నిధి నుంచి వచ్చింది, దైవ సన్నిధికి వెళ్ళిపోయింది, ఆషామాషి కాదు. కాబట్టి మానవ జీవితం గొప్ప వరం. దైవాన్ని తెలుసుకున్న క్షణం నుంచి ఇవాళ మార్నింగ్ చదివిన శ్లోకం మీరు కొంచెం జ్ఞానంతో పరిశీలించితే సూర్యుని వెలుగొచ్చి చీకటిని ఎలా పారదోలిద్దో అర్థమవుతుందా, సూర్యుని వెలుగొచ్చి భూమి మీద చీకటిని ఎలా పారదోలిద్దో దైవం యొక్క అనుగ్రహంతో జ్ఞానకాంతి కిరణాలు వచ్చి మీ మెదడులో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పారదోలుతాయి. ఒక స్టెప్ మీరేయాలి. అన్నీ అడగకుండా ఇచ్చాడు కదా, అన్నీ అడగకుండా ఒకే ఒక్కటి అడగమంటున్నాడు, నన్ను పుట్టించిన నా దేవుడా నాకు నీ యొక్క నిజమైన భక్తి మార్గం మీద నడిచి అనుగ్రహాన్ని ప్రసాదించు, ఏదైనా సిరాతాల్ ముస్తకీం, నన్ను సన్మార్గ భాగ్యంలో నడిపించు, సన్మార్గ భాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఈ ఒకే ఒక్క మాట అడగమంటున్నాడు. ఇది అడగపోతే నువ్వు అజ్ఞానివే. అజ్ఞానం పైన ఉందట, అజ్ఞానం ఆవరించింది, అజ్ఞానం కింద జ్ఞానం ఉంది. అజ్ఞానాన్ని తొలగించినంత వరకు జ్ఞానం బయటికి రాదు. అర్థమవుతుందా, భూమి పొరల్లో నీళ్ళున్నాయి, బోరేస్తే పైన ఆ పొర దాటుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాతే నీటి ధార జలధార చిమ్మిద్ది. ఆ పైన మట్టి పొర తొలగిన తర్వాతే మట్టి లోపల నీళ్లున్నాయి. నీ మెదడు అజ్ఞానం అనే పొర కింద జ్ఞానం ఉంది, దాన్ని నువ్వు బయటికి తీయి. నీ కళ్ళ ఎదురుగా నువ్వు ఉత్త కళ్ళతో చూస్తే ఉత్త చూపేది, కళ్ళ వెనక జ్ఞానం పనిచేస్తే జ్ఞాన నేత్రాలు అవుతాయి. జ్ఞాన నేత్రాలు తెరుచుకొని అందరం అన్నలదమ్ములాగా కలిసిమెలిసి ఉండి దైవాన్ని తెలుసుకొని మానవ జీవిత పరమార్థాన్ని అందరం పొందే అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను. వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.